ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఏ విధంగా బాగా అనిపిస్తుంది? బస్సులు బాగానే ఉన్నాయి. అంటే ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? బాగానే ఉంది, మాకైతే బాగానే ఉంది. అంటే చాలా నిండిపోతున్నారు, సీట్లు దొరకట్లేదు మగోళ్ళకి అని అంటున్నారు కదా, మరి మీకు ఎట్లా? ఏమో మేము వచ్చినప్పుడు ఏం బాగానే ఉందండి. ఆ, అయితే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినారు కదా, ఆయన ఉన్నప్పుడు స్కీమ్లు ఏం పెట్టలేదు, మళ్ళీ ఇప్పుడు స్కీమ్లు పెడుతున్నారు. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బాగానే ఉందండి. మనం బాగాలేదని ఎట్లా అంటావు? ఆ, బాగుంది. అయితే ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రైతు రుణమాఫీ ఇవన్నీ అందుతున్నాయా మీకు? మాకు రేషన్ కార్డు లేదు, అందేటోళ్ళకి అందుతున్నాయి. అంటే ముందుగా అందరికీ చెప్పిండు కదా ఆ పథకాలు అనేవి అందరికీ అందుతాయని, మళ్ళీ తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు అని చెప్తుండు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఏం ఫీల్ కాలే, మాకు గవర్నమెంట్ ఉంది కదా. మాకేం ఒక గవర్నమెంట్ ఉద్యోగుల పింఛన్ ఉంది నాకు. పెన్షన్ వస్తుందా మీకు? అంతేకాదు, మా ఆయన జాబ్ చేస్తుండే. అంటే పెన్షన్లు కూడా పెంచుతా అన్నాడు, మరి పెంచలేడు. మాకేం పెంచలేదండి, అప్పుడు వచ్చేమైనా వస్తుంది. అంతే వస్తుంది. అయితే ఇప్పుడు హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చింది కదా, హైదరాబాద్ లో ఇల్లు కూల్చేయడం అనేది, దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఏమో నాకు తెలియదు కదా. అంటే చూస్తూనే ఉంటారు కదా వార్తల్లో, ఇట్లా ఏమనిపించింది మీకు? ఏమున్నా ఆయన చేస్తున్నాడు బాగానే, ఇల్లు అందరికి అంటున్నారు కదా. ఇప్పుడు ఇంటింటికి వచ్చి సర్వే చేశారు కదా, సర్వేలో చేస్తున్నారు. పర్సనల్ విషయాలు కూడా తీసుకుంటున్నారు అని అంటున్నారు, మీకేమనిపిస్తుంది నిజంగా? సరిగా వస్తున్నారు ఇంటింటికి అందరికి. అందరికీ